హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. అందరికీ మన సబ్స్క్రైబర్లందరికీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు ఒక రైతు పొలంలోకైతే వచ్చాము ఫ్రెండ్స్. రైతు పొలంలోకైతే వచ్చాము. అతనైతే పొలానికైతే విరేవైతే వేస్తున్నాడు. ఏమేమి వేస్తున్నాడో వీడియోలు అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చూసి ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. రైతు అయితే అక్కడైతే రెడీలో ఉన్నాడు. సరే, వీడియోలోకి అయితే వెళ్దాం. చూస్తున్నాడు సన్నీరే ఈ సంవత్సరానికి జింకు సంబంధించింది. జింక్ అండి. ఇది ఏంది ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో? క్వాలిటీ తేవటం పోయటం మనం ఇది ఒక రకంగా ప్యాకెట్ వచ్చి 10 కేజీ ప్యాకెట్ వచ్చి 1400. ఏరియాలో జింక్ అయితే కలుపుతున్నాడండి. ఇది తెల్లంగా ఉంది, కింద ఉంటే ఇదో క్వాలిటీ. ఎర్రంగా వచ్చేస్తుంది తగలుకుంటే పురిగిపోయి కింద పడేసింది కదా. ఎటుకి కరిగిపోయి ఎన్ని బస్తాలు తెచ్చేది అయిపోయిందా? లాస్ట్ అయిపోయింది ఎప్పటికి. మనం నేను పోయినప్పుడు తొమ్మిది చెట్లు వేసినప్పుడు దుక్కులో కూడా వేసుకోవచ్చు అంట. దుక్కులో కూడా వేసుకోవచ్చు, పిండిలో కలిపి వేసుకోవచ్చు. ఇది ఇంకా దుక్కులో ఏరి దుక్కులో ఏరా ఇది పిండిలో కలిపి వేసుకోవచ్చు. దుక్కు పిండి కూడా కలుపుకోమని అది వేసిన చెరువులోకి అయిపోయి వేద్దాము. వేస్తే మంచిదిలే, అంటే కావడిని కాయలు కదా, జింకు తగలద్దు. నేను పోటీ దిగిన మనిషి ఎవరో సొంత చూడండి. ఇది ఏరియా, ఇది వచ్చేసి జింక్ అండి. ఈ గొలికలు మూడైతే కలిపి పొలంలో అయితే చల్లుతున్నాడండి ఈ రైతు. చల్లే విధానం కూడా చూపిస్తాను. వీరియా తర్వాత వచ్చేసి జింకు గొలికలు అయితే నీట్గా అయితే బాగా శుద్ధంగా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నాడో. మూడు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి అయితే ఇదిగో ఊరు పక్కనేను, ఊరెమ్మడే పొలాలు ఈ రైతుకి. ఇంటి దగ్గర అయితే పిండి కలుపుకొని తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. అదిగో అక్కడికైతే తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు అతను
ఎలా చల్లేది, అతను ఏమేమి పిండి వేసేది అతన్ని అడిగి తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఎకరాకి యూరియా ఎంత వేసారు? అరకట్ట యూరియా పడుతుంది. తర్వాత దానికి ముందు మనం దుక్కుపిండి వేసున్నాము. దానికి ముందు దుక్కుపిండి వేసున్నాం, ఎకరాకి ఒక కట్ట లెక్కన వేసాము 28. తర్వాత ఇప్పుడు ఏంటంటే యూరియా ఎకరాకి అరకట్ట పడుతుంది. ఒక ప్యాకెట్ గొలికలు 4 కేజీల ప్యాకెట్లు. ఏం గొలికలు వేస్తున్నారు? అవి బరోజా అంటారు వీటిని. ఇది అదామా కంపెనీ వారి గొలికలండి. ఈ గొలికలు ఎకరాకి మనం వీడియో కార్డు చేస్తున్నాను, ఆ వీడియో కార్డు చూడండి. ఎకరాకి 4 కేజీలు వేసాము మనం. తర్వాత వచ్చి జింక్ వేసాము 5 కేజీల సంచులు. జింకు ఎకరాకి ఒక సంచి. ఈ లెక్కన మనం చల్లుతున్నాం. బాగా పని చేస్తాయా? బాగా పని చేస్తేనే తెచ్చాము. పొట్టోళ్ళు చెప్పారు బాగానే పని చేస్తాయి. ఇప్పటికే 2-3 సార్లు వేసి ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా పర్వాలేదు, బాగానే పని చేస్తాం. సరే ఫ్రెండ్స్, ఇతనైతే ఫస్ట్ కోటాలు అయితే 28 అయితే వేసాడు. ఇక మొత్తం బీపీటీలు 3 ఎకరాల పొలం అండి ఈ రైతుది. 28 అయితే ఫస్ట్ కోటాలు అయితే వేసేసాడు. ఇప్పుడు యూరియా వచ్చేసి ఎకరాకు వచ్చేసి అరకట్ట యూరియా, తర్వాత వచ్చేసి పెట్రా గొలుకులు అదామా కంపెనీ వారి గొలుకులు అండి. ఆ గొలుకులు 4 కేజీలు ఎకరాకి. తర్వాత జింకు ఇదిగానండి, జింకు 5 కేజీలు అండి. ఇది ఎకరాకి వచ్చేసి 5 కేజీలు. 3 కలిపి విధానం కూడా మీకు అయితే చూపించాను. కలిపి అయితే ఈ పొలం ఇదేనండి, పొలం అతనిది. పొలంలో అయితే చల్లుతున్నాడు. బాగా పని చేస్తుందంట జింకు కానీ. తర్వాత వచ్చేసి గొలికలు వీరియా కలిపి అయితే చాలాసార్లు అయితే చల్లున్నాడంట. దుక్కులో జింకు పిండిలో కలిపే జింక్ అన్నమాట. అది చల్లున్నాడంట, బాగా పని చేస్తుందంట. మొత్తం బీపీటీలు అండి ఈ రైతుది. సరే ఫ్రెండ్స్, అతను ఎలా చల్లేది వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదేనండి కలిపిన పిండి, యూరియా, గొలికలు, తర్వాత జింకు 3 కలిపేస్తున్నాడండి దీంట్లో. పక్కనేనండి ఆ ఊరు, పక్క పొలాలేను ఇవి.
3 ఎకరాల పొలం. ఈ పొలం వచ్చి నాటు వేసి 20 రోజులు అవుతుంది. 20 రోజులు అంటే ఒక దప్ప ఎరువు అయితే చల్లేసాడు, రెండో దప్ప అయితే ఎరువు అయితే చల్లుతున్నాడు. యూరియా తర్వాత గుళికలు జింక్ అయితే చల్లుతున్నాడు. యూరియా అంటే మనకి నేను చాలా వీడియోలు అయితే మీకైతే చెప్పున్నాను. యూరియా అంటే కర్ర గబక్కన బతికేదానికి, పసి వచ్చేదానికి యూరియా అయితే వేస్తాము. తర్వాత వచ్చేసి జింక్ అంటే జింకు లోపం లేకుండా, భూమిలో జింకు లోపం లేకుండా పైరుని పుష్కలంగా వచ్చేదానికి జింక్ అయితే వాడతాము. తర్వాత గొలికలంటే మన పొలంలో చీడ లేకుండా, అంటే పురుగు, పచ్చ పురుగు ఉంటుంది కదా, పచ్చ పురుగు పైరు మీద లేకుండా దాన్ని అరికట్టేదానికైతే గొలికలు అయితే వేస్తాము. మళ్ళీ ఆ గొలికలు కూడా గంట బిగిలేదానికి కూడా మనకు ఉపయోగిస్తుంది ఫ్రెండ్స్. ఈ 3 అయితే కలిపి అయితే ఈ రైతు అయితే పొలంలో అయితే చల్లుతున్నాడు ఫ్రెండ్స్. ఆ రైతుని అడిగైతే మనం ఏం ఎరువు అయితే వేస్తుండేది ఆ రైతుని అడిగి తెలుసుకున్నాము. నేను మీకైతే తెలియజేశాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మంచి వీడియోలు ఉన్నాయి, చూడండి. చూసి నాకు సపోర్ట్గా నిలుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.